ఈరోజు మనం పందిటివారిపాలెం గ్రామంలో ఉన్నాం. విదా క్రాప్ సైన్స్ కంపెనీ వారిది భైరవ B9 1 ఎకరం పెట్టుకోవడం జరిగింది. మన రైతు గారి పేరు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి గారు. సార్ చూడండి అండి, తోట ఎలా ఉందో. 1 ఎకరం అండి ఇది. ఈ తోట వయసు 70 రోజులు. సార్ చూడండి మన భైరవ B9 కాయ ఎట్లా కాపు కాసిందో చూడండి అండి. కాయ ఎంత కింద కాపండి, మళ్ళీ పైకి వచ్చేసరికి ఇదంతా కాపండి. మొత్తం ఇదంతా పిందె మీద ఉందండి. ఇదంతా పిందండి. ఒక 5 డేస్లో ఈ పిందె అంతా కాయ అయింది. అప్పుడు చూడటానికి చాలా ఇదిగా ఉంటుంది తోట. ఒకసారి చూడండి. మన భైరవ B9 లక్షణం ఏంటంటే ఎర్లీ కాపు అండి. 45 రోజుల నుంచే కాపు వస్తుంది. 70 రోజులకి ఒక 5 క్వింటాల కాపు ఉంటుందండి. కొంచెం వర్షం వల్ల కాపు అనేది అక్కడక్కడ పూత డ్రాప్ కావడం, పండు ఫినిష్ కావడం జరిగింది. అట్లాగే మనం కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి మన రైతులను కలవటం, మన మీద క్రాప్ సైన్స్ కంపెనీ తరఫున మన ఎంప్లాయీగా మన సలహాలు, మన సూచనలు మనం ఇవ్వటం, మధ్య మధ్యలో మన ఆర్ఎం గారు బాబు సార్ కూడా రావటం, ఈ రైతుని కలిసి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మనం దగ్గరుండి గైడెన్స్ ఇచ్చుకోబట్టే ఈరోజు ఈ తుఫానికి కూడా ఈ వర్షానికి తోట ఇలా ఉందండి. చూడటానికి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అందం తగ్గట్టే కాపు కూడా ఉందండి. చెట్టు నిండా కాపేనండి. చూడండి, మన లైవ్లో చూస్తున్నాం భైరవ B9 కాయలు ఇవి. అట్లాగే పై కాపు కూడా చూడండి ఒకసారి. మొత్తం పిందె అండి. ఈ పిందె అంతా కాయ అయితే కానీ మనకి ఇదిగా కాదు. ఎట్లా ఉంది స్వామి మన భైరవ B9 విత్తనం మన మీద క్రాప్ సైన్స్ నుంచి ఎలా ఉంది మన కంపెనీ తరఫున? బాగానే ఉంది సార్, బాగానే ఉంది స్వామి. మీకు ఈ తోట వేసుకున్నందుకు ఈ కంపెనీ విత్తనం ఎట్లా ఉంది మీకు? పర్వాలేదు, బాగానే ఉంది. తెగుళ్ళకి కానీ ఏమన్నా బొబ్బర్ కానీ వైరస్ కానీ ఏం రావట్లేదు. మందులు వేసి స్ప్రే చేశారు నిన్న? ప్రకాయిస్, ఫ్రైడ్, కొసైడ్. చూడండి అండి ఒకసారి మన తోట ఎలా ఉందో. వర్షానికి కూడా ఎక్కడ దెబ్బతినలేదండి. 1-2 చెట్లు పడితే స్వామి కూలీలతో తొక్కిచ్చాడంట.